హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే నేను మీకు పాల తాలికలు స్వీట్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఎలా అంటే ఇక్కడ నేను 1 లీటర్ 2 ప్యాకెట్స్ వాటర్ మిల్క్ అనేది తీసుకున్నాను. దానికి ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట. మీరు హాఫ్ లీటర్తోనే చేసుకోవచ్చు. మేము భోజనాల్లోకి అని చెప్పేసి ఒక 10-15 మెంబర్స్కి అని చెప్పేసి నేను ఇంత చేశాను అనమాట. సో అందుకని చెప్పేసి మీకు ఎక్కువ కనిపిస్తుంది కదా, మీరు అంత అక్కర్లేదు, ఒక హాఫ్ లీటర్తో చేసుకున్నా సరిపోతుందనమాట. హాఫ్ లీటర్ అయితే 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకున్నాము. గిన్నెలోకి ఇది పాలు అనేవి వెలిగించేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి వెలిగించేసుకోండి. వెలిగించేసుకుని ఒక గిన్నెలోకి మనం బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి తీసుకుని దాంట్లో కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. అంటే తాలికలు వత్తుకుంటానికి అనమాట. బెల్లం అనేది యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నట్టయితే ఒక 1/4 లీటరు కాసిన పాలు తీసుకోండి. ఒక 1/2 లీటర్ ఏమో పచ్చిపాలు అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడేం సగ్గుబియ్యం కూడా రెడీ పెట్టుకున్నాను. ఒక గుప్పెడు 2 గుప్పెలు సగ్గుబియ్యం అయితే సరిపోతాయి అనమాట, ఎక్కువ కూడా అక్కర్లేదు. అయితే ఈ పిండిని మనం పాలు పోసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 1/4 లీటర్ పాలుకి సరిపోయే పిండి అనేది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇక్కడ పాలు అనేవి పొంగు వస్తున్నాయి కదా, ఈ విధంగా పొంగు వచ్చేటప్పుడు మనం కొంచెం పడనివ్వండి. కింద పడంగానే ఆ విధంగా సగ్గుబియ్యం కనుక వేసేసినట్లయితే పాలు అనేవి మనకి పొంగు ఇంకా ఎక్కువ పొంగిపోవు అనమాట. సో ఇది మనం ఏదైనా పాయసం చేసేటప్పుడు మ్యాక్సిమం పాలు అనేవి పొంగించుకుంటాం కదా, అది మంచిది అని చెప్పేసి ఈ విధంగా సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకుంటే పొంగు అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చక్రాల గిద్దెలు అనేవి ఉంటాయి కదా, చక్రాలు ఒత్తుకుంటాం మనం, చక్రాలు, జంతికలు అవి ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. ఈ పిండిని సరిపోయే బాగా మిక్స్ చేసుకుంటాం కదా, మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనకి బాగా గట్టిగా అయిపోకూడదు ఈ పిండి, అలాగని మెత్తగా కూడా అవ్వకూడదు, సమానంగా ఉండాలన్నమాట. మనం నూనె పీకుతాయని చెప్పేసి చక్రాలు వండుకునేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా, అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోండి. అలాగని మరీ పలచగా కలుపుకున్నట్లయితే తాలికలు మనకి విడిపోతాయి అన్నమాట. సో అది అందుకని చెప్పేసి చక్రాల గిద్దెలో పెట్టుకుని ఇలాగా ఒత్తుకోవాలన్నమాట. ఆ పిండిలో మనం చప్పగా లేకుండా కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత అది పైకి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఇంకొకటి వెంటనే పెట్టేసి ఒత్తకూడదు. అలా ఒత్తుకున్నట్లయితే ఇవి కూడా అడుక్కి వెళ్ళిపోయి అంటుకుపోతాయి అన్నమాట. మనం అలాగే దీనికి తర్వాత లాస్ట్లో బెల్లం పాకం అనేది కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆ బెల్లం పాకం పక్కన ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో గిన్నెలో బెల్లం పాకం, బెల్లం అది తరుగుని పెట్టుకుని బెల్లం పాకం అనేది కొంచెం రానివ్వాలన్నమాట. అంటే బాగా తీగ పాకం అట్లాంటిది ఏం అవసరం లేదు, ఒక బబుల్ వస్తే సరిపోతుందన్నమాట. అది లాస్ట్లో యాడ్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు తాలికలు మనకి ఉడికి ఈ విధంగా పైకి వచ్చినాయి, కనిపిస్తున్నాయి కదా. ఇందాక అలా ఓన్లీ మిల్క్ అనేవి కనిపించినాయి, ఇప్పుడు తాలికలు పైకి తేలినట్టు కనిపించినాయి. ఇప్పుడు ఇంకొకటి పెట్టుకుని అదే విధంగా మనం ఒత్తుకోవాలన్నమాట. అలాగే రెండో వరుస కూడా ఒకసారి కలుపుకోండి. ఎక్కువగా కూడా కలపొద్దు, ఇది ఎక్కువగా కూడా జస్ట్ అలా పైపైన కలుపుకోండి. ఎక్కువగా కలిపినా కూడా తాలికలు మనకి కట్ అయిపోతాయి అన్నమాట, పొడుగ్గా రావు. మా పిల్లలు వీటిని పాములు అని చెప్పేసి చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. తాలికలు అంటే ఏంటేంటో పిండి ఉడకబెట్టి అది పెట్టి ఇది పెట్టి ఏదో చేస్తారు కదా, అంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు అలాగా చేయొచ్చు. మనం తక్కువ చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఇంకొకసారి కూడా ఈ విధంగా ఒత్తామంటే మనం ఒత్తిందంతా కూడా పచ్చి ఉండటం వల్ల బరువు ఎక్కువ ఉండి పిండి అడుక్కు వెళ్తుంది. సో అది ఉడికిన తర్వాత తేలికయ్యి పైకి తేలుతుంది అనమాట. అదే మనకి గుర్తు. అప్పుడైతే మనం ఇంకొకసారి ఒత్తుకోవాలి. ఈ విధంగా మనం పిండి మొత్తం ఇదే విధంగా చక్రాల గిద్దలో పెట్టేసుకుని పిండిని ఇలాగ ఒత్తేసుకుంటే మనకి చక్రాల్లాగా సరిపోతుంది అనమాట. ఒక్కసారి దీన్ని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఒకటి పైకి తేలిన తర్వాత ఇంకొకసారి ఒత్తాలన్నమాట. లేదంటే కనుక మనకి అంటుకుపోతాయి అన్నమాట. ఆల్రెడీ ఉడకని అన్నీ కలిపి అంటుకుపోతాయి అన్నమాట, సరిగ్గా రావు. ఇదే విధంగా మనం మొత్తం పిండి అంతటిని కూడా ఈ విధంగానే పెట్టుకుని ఒత్తేసుకుంటే మనకి ఇది తర్వాత ఉడికిన తర్వాతే మనం బెల్లం పాకం అనేది పోయాలి. ఇది సరిగ్గా ఉడకకుండా బెల్లం పాకం అనేది పోసామంటే కనుక మనం ఇవి టేస్ట్ అనేది చెడిపోతుంది, అండ్ ఉడకవు, పచ్చివాసన అనేది వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా మేము ఒత్తేసుకున్నాము. తర్వాత మిగిలిన లాస్ట్లో కొంచెం పిండి అనేది మిగిలిపోతుందండి, చక్రాల గిద్దలో కొంచెం మిగిలిపోతుంది కదా, ఆ పిండి తీసుకుని ఈ విధంగా దాంట్లో ఇంకొంచెం పొడి పిండి యాడ్ చేసుకుని కొంచెం వాటరు అండ్ మిల్క్ రెండు కూడా
పావు లీటర్ మిల్క్ ఉంటాయి కదా, అందులో కొంచెం మిగిలినట్లయితే ఆ మిల్క్ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా పల్చగా ఉండలు లేకుండా లంప్స్ లేకుండా కలిపేసుకుని మనం ఈ పాల తాలికలు ఆల్రెడీ ఉడుకుతున్న పాల తాలికల్లో పోసేసుకోవాలన్నమాట. ఈ విధంగా పోసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వండి, ఒక 5 to 10 minutes. ఉడికిన తర్వాత అంటే పచ్చిపిండి కదా, మళ్ళీ అది స్మెల్ చేంజ్ అయిపోతుంది అనమాట. పచ్చిపిండి ఉడికిన తర్వాత మనకి లాస్ట్ ఇంక పాల తాలికలు ఉడికిపోతాయి మ్యాక్సిమం. ఉడికింది అన్న తర్వాత ఈ విధంగా బెల్లం పాకం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట స్ట్రైనర్ తోటి. దాంట్లో డస్ట్ అది ఉంటాయి కదా, డస్ట్ పార్టికల్స్ అవన్నీ లేకుండా ఈ విధంగా స్ట్రైనర్తో వడపోసేసుకుంటే మనకి పాల తాలికలు అనేది రెడీ అయిపోతుంది. ఇది పాకం పోసిన తర్వాత, బెల్లం పాకం పోసిన తర్వాత ఎక్కువసేపు వండకండి. ఎక్కువసేపు వండినట్లయితే కనుక మనకి పాల తాలికలు ఇరిగిపోతాయి. చూడండి, పాలు ఇరిగిపోయాయి అంటారు కదా, ఆ విధంగా పాయసం ఇరిగిపోయింది అంటారు. పాలు అనేవి తోడుకున్నట్లు ఇరిగిపోతాయి కదా, ఆ విధంగా అయిపోతుంది అనమాట. అయినా అలా అయినా కూడా మనకి పాల తాలికల టేస్ట్ అనేది కూడా బాగానే ఉంటుంది, కానీ మనం ఎక్కువసేపు అనేది వండకూడదు. చూసారుగా చాలా లూజ్గా ఎక్కువగా తాగేటట్లు ఉంది కదా, దీన్ని ఎలా తింటారు అనుకుంటారేమో. ఇది వేడి చాలా ఉంటుంది కదా, ఈ వేడి ఆరిపోయేటప్పటికి మనకి ఈ కన్సిస్టెన్సీలో కనుక పోసుకుంటే, మనకి ఎక్కువ బెల్లం పాకం వాటర్లో ఎక్కువ మిక్స్ చేసుకుని పోసుకుంటే కనుక మనకి సరిపోతుంది అనమాట. ఆరి ఇదంతా చక్కగా తినటానికి వస్తుంది. లేదు అంటే మనం టైట్గా తీసాము అంటే, స్టవ్ ఆఫ్ చేసేసాము అంటే అయిపోయింది ఇక్కడితోటి మనకి. స్టవ్ ఆఫ్ చేసేసాము అంటే కనుక అది అంటే ఉడకబెట్టాము అంటే కనుక అది ఇంక మనకు తినటానికి రాదనమాట. సో అది అంతకుమించి ఇంకేం లేదు. ఈ విధంగా లూజ్గా చేసుకున్నట్లయితే తినటానికి ఆరిపోయి తినటానికి సరిపోను వస్తుందనమాట. టైట్గా చేస్తే అది తినటానికి రాదు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయిపోయింది. కొంచెం ఇది ఆరిందనమాట. ఆరిన తర్వాత నేను ఇది మళ్ళీ షూట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది చిక్కబడుతూ ఉందనమాట. కొంచెమే ఆరింది, ఇంకా చాలా ఉంది ఆరాల్సింది. తినడానికి సరిపోతుంది. చూసారు కదా, తాలికలు పాములుగా భలే ఉంది కదా. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే ఎవ్రీవన్, బాయ్.